దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10 చదువుకుందాము. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవునికి. అంటే ఏ విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ఏ విషయాల్లో అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారండి? ప్రతి విషయం అందు, అన్ని విషయాల్లోనూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయాన్ని మనం విడిచిపెట్టకూడదు, అది చెడైనా మంచైనా. ఎందుకంటే మనం చూస్తాము, యోబును చూస్తాము. యోబు జీవితంలో అనేక వేదనలు, వ్యాధి, పుండ్లు, ఒళ్ళంతా పుండ్లు, నొప్పి అన్నీ కలిగినను, బిడ్డలంతా కోల్పోయినను, చివరికి తన ఆస్తి అంతా కోల్పోయాను. ఆయన ఎప్పుడు కానీ దేవుని దూషించలేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామంకే మహిమ కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించాడండి. దేవుణ్ణి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలా మనం కూడా ప్రతి విషయం అందు కూడా మనము మంచి జరిగినా చెడు జరిగినా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ సృష్టినంతా చేసింది మన దేవుడే, యేసుక్రీస్తే చేశాడు. మనము ఈరోజు గాలి పీల్చుకొని మనం జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఎందుకంటే ఆయన ఇచ్చిందే ఈ జీవవాయువును, ఆయన ఇచ్చిందే ఈ మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆయన ఇచ్చింది మాత్రమే. దానివల్ల మాత్రమే మనము జీవిస్తున్నాం. ప్రతి ఒక్కటి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన చేసింది కాబట్టి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేని దాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేని దాన్ని బట్టి మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్న మాటల ప్రకారము మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ప్రార్థన చేయనప్పుడు మనం ఏదైతే అడుగుతామో అవన్నీ పొంది ఉన్నామని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అలా చేసినప్పుడు దేవుడు నిన్ను మెండుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనము ఈ మాట ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, ముఖ్యంగా గ్రహించుకోండి, సాతాను నిన్ను వాని ట్రాప్లో పెట్టుకోకుండా ఉండడానికి. ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావనుకో, ఏమవుతుంది? ప్రతి విషయానికి, చెడు జరిగినా మంచి జరిగినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించావనుకో, థ్యాంక్స్ చెప్పావనుకో దేవునికి, ఏమవుతుంది? సాతాను వాడు భయపడతాడు. ఎందుకంటే చూడి, మనం ఎంత విని చెడు చేసినా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడే కానీ దేవుణ్ణి దూషించట్లేదు, తాను శిక్షించుకోవట్లేదు, తాను తిట్టుకోవట్లేదు. ఇంత అనేసి వాడు పారిపోతాడు. ఇంత విశ్వాసమా? ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నారా మనుషులు? ఇంత కృతజ్ఞతతో ఉన్నారా అని వాడు దూరం అయిపోతాడు. వాడు తిరిగి మన ఎద్దుకు రాడు వాడు. అందుకని ఈ వాక్యం చెప్పబడుతుంది, ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పైన మనం చూసుకున్నామంటే పైన కూడా ఎడతెగక ప్రార్థన చేయడి అని ఉన్నది. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో సంతోషంగా ఉండమని చెప్తుంది. ఎందుకంటే అదే వాక్యం. ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావంటే నువ్వు సంతోషంగా ఉంటావని. ప్రతి విషయంలో నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ఏ సమస్యను, ఏ శ్రమను కూడా నువ్వు లెక్క చేయవు. ఎందుకంటే ప్రతి ఒక్క దాని విషయంలో కూడా నువ్వు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నీ కృతజ్ఞత హృదయం అయిపోయింది, నీ హృదయం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అప్పుడు దేవుడు నిన్ను మెండుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ చూడి, ఏ విషయం ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా యోబు వలె తట్టుకుంటున్నాడు, నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు అని ఉన్నదానికంటే రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇస్తాడు. 30 దంతులు 60 దంతులుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇలాంటి ఆశీర్వాదాన్ని దేవుని ఎదురు నుంచి పోగొట్టుకోకు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో ప్రతి సమయంలోనూ దేవుడు దాని లెక్క రాసి పెట్టుకుంటాడు. నువ్వు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెల్లించావు, ఎన్నిసార్లు నువ్వు స్తోత్రాలు చెల్లించావు, ఎన్నిసార్లు స్తుతించావు అని దేవుడు నేను లెక్క రాసుకుంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే
దేవుని వాక్యాన్ని ధ్యానించి కృతజ్ఞతలు చెల్లిస్తావో, ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడు గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుతకార్యాలు నీ జీవితంలో చవిచూస్తావు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. కృపా, నమ్మకం, ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించగల దేవా, స్తోత్రములైనా. ఇదిగో తండ్రి నా ప్రభా, ఈ సమయంలో నాతో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నా ప్రభా. ఇదిగో తండ్రి నా ప్రభా, మీరు మాట్లాడిన మాట అయ్యా ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయనా. అవును ప్రభా, అలాంటి హృదయము నాకు నీ బిడ్డలకు కూడా మీరు దయచేయండి అయ్యా తండ్రి. నా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నా ప్రభా కృతజ్ఞతలు చెల్లించే హృదయంగా ఉండటకు సహాయం చేయండి. మీ నామాన్ని ఘనపరచుకోండి ప్రభా. అవును నాయన, సాతానుకు సిగ్గుకరంగా నాయనా తండ్రి, అనేకులకు సిగ్గుకరంగా అయా మేము అనేకులకు మాదిరికరంగా మారుటకు ఈ వాక్యాన్ని మేము అనుసరించుటకు సహాయం చేయండి. వాక్యం నీవైనా గనక ఈ వాక్యాన్ని మేము అనుసరించుటకు సహాయం చేస్తారని, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించే వారిగా మేము ఉండటకు సహాయం చేస్తారని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.